మనం ఈరోజు ఒక చక్కటి విషయాన్ని ధ్యానించుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన తనను పాలయ్యే శిష్యులు, తనను వెంబడించే శిష్యులు ఎలా ఉండాలి, వారు ఏ విధమైనటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి, వారి విధి విధానాలు ఏమిటి, వారు ఎలా జీవించాలి అనే విషయాన్ని గురించి ఆయన చక్కగా వివరించి చెప్పాడు. దాని గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ లూకా సువార్త 14వ అధ్యాయం 25వ వచనంలో ఉంటుంది. 25, 26, 27 ఉంటుంది. కాబట్టి మనము ఆ విషయాన్ని గురించి ధ్యానించుకుందాం. సరే, మనము వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసి ప్రారంభించుకుందాం. కరుణ సంపన్నుడు అయిన దేవా, మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంతవరకు మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రాలు ప్రభా. ఈరోజు ధ్యాన అంశం ప్రభా, మీ యొక్క శిష్యుడికి ఉండవలసినటువంటి లక్షణాలు, శిష్యుడు ఏ విధంగా ఉండాలి, శిష్యుడు ఎలా జీవించాలి అనే విషయాన్ని గురించి మేము ధ్యానిస్తుండగా తండ్రి, మాకు సహాయం దయచేయమని వేడుకుంటూ ప్రభా, మా హృదయాలు తెరిచి మీ జ్ఞానాన్ని నింపమని, తద్వారా మేము యుగ యుగాలు జీవించినట్లు సహాయం అనుగ్రహించమని, మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాపాడమని మా ప్రభువును రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున వేడుకొంచున్నాం పరలోకమందున్న పరమ తండ్రి, ఆమేన్. సరే, వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. లూకా సువార్త 14వ అధ్యాయం మనం 25వ వచనం నుండి చదువుకున్నాం. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవరైనా నా యుద్ధకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానిరాడు అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? శిష్యునికి ఉండవలసినటువంటి లక్షణాలు, శిష్యుడు ఏ విధంగా ఉండాలని ఆయన వివరిస్తూ ఏమంటున్నాడంటే, నన్ను వెంబడించేవాడు ఎవడైనాను నా యుద్ధకు వచ్చేవాడు. మొదటి ఏం చేయాలంటున్నాడంటే, నా యుద్ధకు వచ్చి తన తల్లిదండ్రులను ద్వేషించాలంటున్నాడు. ఇక్కడ తండ్రిని, తల్లిని ద్వేషించమంటున్నాడు. ఇది ద్వేషించకపోతే వాడు నా శిష్యుడు కానేరడని ఇక్కడ వ్రాయబడినది. దీన్ని చూసి చాలామంది అపార్థం చేసుకుంటారు. ఎందుకంటే యేసు ప్రభు ద్వేషించమనంటున్నాడు. ఎవరిని? తల్లిదండ్రులను ద్వేషించమంటున్నాడు. ఇక్కడ ఇలా ఉంటే ఆయన తల్లిదండ్రులను ద్వేషించమంటాడు. ఆయన తల్లిదండ్రులను సన్మానించమని చెప్పే ఆయన ద్వేషించమంటున్నాడు ఏంటి? దీన్ని చూసి అపార్థం చేసుకుంటారు. కానీ ఇక్కడ ముఖ్యంగా ద్వేషించమని అర్థం కాదు. తల్లిదండ్రులను ద్వేషించకపోతే వాడు నా శిష్యుడు కానివాడు అంటున్నాడు. భార్య పిల్లలను కూడా ద్వేషించమంటున్నాడు. ఇంకా ఎవరిని? అక్క చెల్లెలను, అన్నదమ్ములను ద్వేషించకపోతే నా శిష్యుడు కానివాడన్న మాట, ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విధానం ఏంటంటే, ఇక్కడ ద్వేషించకపోతే అనే దాన్ని మనం ఇంకొక వచనంలో చూసుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 10వ అధ్యాయం 37వ వచనం మనం చూసుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. ద్వేషించమని అక్కడ వ్రాయబడినది కదా, మరి ద్వేషించడమేనా అనేది మనం చూసుకుంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. ఇక్కడ తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడని వ్రాయబడినది కదా. అక్కడేమో తల్లినైనను ద్వేషించకపోతే నా శిష్యుడు కానివాడని. కానీ ఇది ద్వేషించడం కాదు, కానీ ఆయన ద్వేషించమని చెప్పాడు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అని అన్నాడు ఆయన.
నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమని వ్రాయబడి ఉన్నది కదా, నేను చెప్పును ఏమనగా నీ శత్రువునైనా ప్రేమించు అని ఆయన చెప్పాడు. శత్రువుని సహితం ప్రేమించమని ఆయన ద్వేషించమంటాడా? కాదు. కానీ ఆయన ఏమంటున్నాడంటే, నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. వారిని ద్వేషించమని అక్కడ అర్థం కాదు, కానీ ఆయన ప్రేమించేవాడు, ఆయన ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమమూర్తి కాబట్టి ఆయన ప్రేమించమని చెప్తాడు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. అలా పొరుగు వారిని ప్రేమించడమే కాదు, అంతకు మించి శత్రువునైనా ప్రేమించమన్నాడు. ఇక ఏమి ప్రేమయ్య, చాలా గొప్పదైనటువంటి ఆ ప్రేమ స్థాయిని పెంచేస్తున్నాడు. నువ్వు ఏ విధంగా ప్రేమించుకుంటావో అదేవిధంగా నీ పొరుగువాడిని కూడా ప్రేమించు. పొరుగువాడిని కాదు, నీ శత్రువుని సహితం ప్రేమించమన్న ఆయన తల్లిదండ్రులను ద్వేషించమంటాడా? తల్లిదండ్రులను సన్మానించము, అప్పుడు నీ నీ ఆయుస్సు పెరుగుతుంది అన్నాడు. కాబట్టి తల్లిదండ్రులను సన్మానిస్తే మన ఆయుస్సు పొడిగించబడుతుందట. కాబట్టి మనం ఇక్కడ ద్వేషించడం అనే వాటిని మనం అలాగే తీసుకోకూడదు. కానీ వేరే అనువాదంలో ఉంటుంది, నాకంటే ఎక్కువ ప్రేమించకూడదని ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రేమించమని చెప్తున్నాడు. తల్లిదండ్రులు ప్రేమించాలి, అన్నదమ్ములు ప్రేమించాలి, అక్కజల్లను ప్రేమించాలి, కానీ నాకంటే ఎక్కువగా ప్రేమించకూడదు. నాకు మొదటి స్థానాన్ని ఇవ్వాలి, తర్వాత ఇతరులు, తర్వాత నువ్వు అని చెప్తున్నాడు. ఇక్కడ ఇంకొక వచనం చూసుకుందాం. తన ప్రాణమును సహా ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఇలా వీళ్ళని ప్రేమించడం విషయం చెప్పాడు. తన ప్రాణమును సహా ద్వేషించమన్నాడు. తన ప్రాణాన్ని ద్వేషించడం ఏంటి అంటే తన ప్రాణాన్ని లెక్క చేయకూడదన్నమాట. తన ప్రాణాన్ని ఎక్కువగా ప్రేమించుకోనకూడదు. తన ప్రాణం పట్ల తనకు ఎక్కువ ఆశలు ఉంటే ఎవరిని ప్రేమించలేరు, ఏ పని చేయలేరు, ఏ సాహసోపేతమైనటువంటి పని కూడా చేయలేడు. తన ప్రాణమే తనకు కావాలి కదా. ఇందు నిమిత్తమే ఏమన్నాడంటే, తన ప్రాణమును సహా ద్వేషించకపోతే తన శిష్యుడు కానేరడన్న యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, అదే మత్తయి సువార్త 10వ అధ్యాయం చూసుకుంటే ఇక్కడ 38వ వచనంలో అంటాడు, తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. తన ప్రాణాన్ని ద్వేషించడం అంటే తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలంటున్నాడు. అంటే ఎప్పుడు నీ చావుని ప్యాకెట్లో పెట్టుకుని తిరగాలంటున్నాడు. అది ఎప్పుడు పోయినా పర్వాలేదు. ఇక్కడ కింద వచనంలో అంటాడు 39లో, తన ప్రాణము దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకును, కానీ నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొని అంటాడు. తన ప్రాణము దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకుంటాడు, కానీ నా నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొని అంటాడు. అందుకోసమే చెప్తున్నాడు, దాన్ని దక్కించుకో బిడ్డ. నీ ప్రాణాన్ని దక్కించుకోవాలంటే నీ ప్రాణం పైన నీకు ప్రీతి, ప్రేమ, దయ, నీ ప్రాణం పైన మక్కువ కానీ ఎక్కువ ఆశలు కానీ ఉండకూడదు. అందుకోసమే నీ ప్రాణాన్ని సహా ద్వేషించి నన్ను వెంబడించమంటాడు. అప్పుడు నా శిష్యుడు అవుతావు. నా శిష్యుడు అవ్వాలంటే నీ ప్రాణాన్ని మొదట లెక్క చేయకు, తర్వాత నీ భార్య బిడ్డల్ని, నీ తల్లిదండ్రుల్ని నువ్వు ఏమాత్రము నాకంటే ఎక్కువగా వారిని పరిగణలోకి తీసుకోకు. అంటే ప్రేమించనే కూడదని కాదు, కానీ నన్ను ప్రేమించు అంటున్నాడు. ఆయనని ప్రేమించితే యేసు ప్రభుని ప్రేమించిన వాడు అందరినీ ప్రేమిస్తాడని ఆ ప్రేమ స్థాయిని పెంచేస్తున్నాడు. అందుకోసం నీలో ఆ ప్రేమ ఉండాలంటే, ప్రేమ స్థాయి పెరగాలంటే యేసు ప్రభుని ప్రేమించాలి. కింది వచనంలో మనం చూసుకున్నట్లయితే, మరియు ఎవరైనా తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానాడు. సిలువని మోసుకొని ఏమంటున్నాడు, మరి ఎవడైనా తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని, సిలువని మోసుకొని వెంబడించడం ఏంటి అంటే మరణాన్ని ఎప్పుడు
నీ పక్కలే ఉంచుకో, మరణాన్ని నీ భుజం పైన ఉంచుకో. అది ఎప్పుడు వచ్చినా పర్వాలేదు, దాన్ని నువ్వు లెక్క చేయకు. దానికి ఎదురాడి పోరాడు. మరణం వచ్చినా పర్వాలేదు. మరణం ఎంత? యేసు ప్రభు మరణాన్ని జయించినవాడు, మరణానికి ఎదురాడి పోరాడినవాడు, మరణాన్ని జయించి జయుడైన వాడు. కాబట్టి నువ్వు ఆయన శిష్యుడుగా ఉండాలని ఇష్టపడుతున్నావా? మరణాన్ని సహితం లెక్క చేయకు. సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించు. తనను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము సిలువను మోసుకొని నన్ను వెంబడించాలంటాడు యేసు ప్రభు. నిన్ను నువ్వు ఉపేక్షించుకోవడం అంటే నిన్ను నువ్వు లెక్క చేయకపోవడం, నీ పైన నీకు అంత ప్రేమ ఉండకూడదు అని అర్థం వస్తుంది. కాబట్టి ఎవరైనాను యేసు ప్రభువుకు శిష్యుడుగా ఉండాలని ఆశపడితే తను తాను ఉపేక్షించుకోవాలి. మొట్టమొదటి స్థానం యేసు ప్రభువుకి ఇవ్వాలి, ఆ తర్వాత ఇతరులకు ఇవ్వాలి, ఆ తర్వాత తన మీద తనకు ఉండాలి. అంటే తనను పూర్తిగా ద్వేషించిన పర్వాలేదు, తనంటే అంత ప్రాధాన్యత ఇవ్వకూడదు. తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకుని ఉన్నాడు కాబట్టి తన ప్రాణం పైన ఏమాత్రము అంత ప్రాధాన్యత ఉండకూడదు. యేసు ప్రభు పైన నీ లక్ష్యము, నీ గురి, నీ యొక్క చూపు ఉండాలి, ముందు చూపు. కాబట్టి యేసు ప్రభువుని నువ్వు ముందు చూస్తూ నడుచుకో బిడ్డ. ఆయనే మార్గము కాబట్టి ఆయనను చూస్తూ నడుచుకో. లేకపోతే నువ్వు ఆయన శిష్యుడుగా ఉండటానికి అర్హత కోల్పోతావు. మొట్టమొదటి స్థానము యేసు ప్రభుకి, ఆ తర్వాత ఇతరులకు, ఆ తర్వాత నీ ధనం పైన, నీ యొక్క డబ్బుల పైన. ఇక్కడ 14వ అధ్యాయం ఇక్కడ ఏమంటారు, 33వ వచనం ఉంటుంది. ఆ ప్రకారం నీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టిన వాడు నా శిష్యుడు కానివాడు అంటాడు. తనకు కలిగినదంతయు ఇహలోక సంబంధమైనటువంటి ఆ ధన ధాన్యము పైన నీకు అంత వ్యామోహం ఉండకూడదు. ఆ ఆస్తులు, అంతస్తులు, పదవులు, అధికారాలు, వాటిపైన కూడా నీ మనస్సు ఉండకూడదు. నీ మనస్సు నీ ధనం ఎక్కడున్నదో అక్కడనే నీ మనస్సు ఉండదు అని అన్నాడు. కాబట్టి నీ ధనమే యేసు ప్రభు, ఆయనే నీ సర్వస్వము, ఆయన కొరకే నువ్వు జీవించు. త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తేనే కానీ నువ్వు ఆయన శిష్యుడు కానేరవు. కాబట్టి ఆయన నీకు ఒక కర్తవ్యాన్ని ఇస్తున్నాడు. ఆ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించాలంటే నీకు కొన్ని లక్షణాలు ఉండాలి. మొదట నీవు ఉపేక్షించుకో. ఆ తర్వాత నీకు కలిగిన వారిని, నీ తల్లిదండ్రులని కానీ, నీ భార్య పిల్లలని కానీ, అక్క చెల్లెలని కానీ, అన్నదమ్ములని, వారిని కూడా నువ్వు ఉపేక్షించాలి. ఆ తర్వాత నీకు కలిగిన ఆస్తి, కలిగిన అంతస్తు, నీకు కలిగి ఏదైతే ఉందో దాన్ని కూడా విడిచిపెట్టాలంటున్నాడు. ఆ విధంగా నీ సర్వస్వాన్ని త్యాగం చేస్తేనే కానీ ఆయన శిష్యుడుగా ఉండనేరమంటున్నాడు. ఆయన నీకు ఒక కర్తవ్యాన్ని ఇచ్చాడు. ఆ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తిస్తే నువ్వు ఆయన శిష్యుడుగా ఉండగలుగుతావు. ఈ లోకంలో చూసుకున్నట్లయితే ఒక సైనికుడు తన సైనిక వృత్తి కొరకు తన ప్రాణాన్ని లెక్క చేయడు. తనకు ఎప్పుడు చావచ్చినా పర్వాలేదు, కానీ తను నమ్ముకున్నటువంటి ఆ డ్యూటీ కోసం ప్రాణాన్ని కోల్పోయి, ప్రాణ మీద ప్రీతి ప్రేమ లేకుండా తను కష్టపడి పోరాడతాడు. కాబట్టి ఒక సినిమా యాక్టర్ అంటాడు, చావు నా ఎదురైనప్పుడు నా చెయ్యి నా మీసం మీద ఉండాలి, నా మొహంలో చిరునవ్వు ఉండాలంటాడు. ఆ డ్యూటీ కోసం ఎలా మాట్లాడుతున్నారు? నీకు ఆ విధంగా యేసుప్రభు ఇచ్చినటువంటి కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో నీ డ్యూటీ కూడా అలాగే ఉండాలి, నీ కర్తవ్యం కూడా అలాగే ఉండాలి. నీ సిలువని ఎత్తుకొని, ప్రతి దినము నీ సిలువని ఎత్తుకొని నువ్వు ఆయన వెంబడించాలి. అంటే ప్రాణాన్ని లెక్క చేయకూడదు అన్నమాట. ప్రాణ త్యాగం చేయాలి అన్నమాట. సజీవ యాగముగా నువ్వు సమర్పించుకో. అప్పుడే సుప్రభుగా శిష్యుడుగా ఉండటానికి నీకు అర్హత లభిస్తుంది. సరే, ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ఇంతటితో ముగించుకుందాం.
నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమని ఆయన ద్వేషించమని చెప్పడు. కాబట్టి ఇక్కడ ఉద్దేశించకపోతే అనే అర్థాన్ని మనం అపార్థం చేసుకోకూడదు. సరే, కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. కరుణా సంపన్నులైన దేవ, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ వాక్యాన్ని నా హృదయంలో నాటింపచేసి నూరంతలుగా ఫలింపచేయమని యేసుక్రీస్తు వారి పేరిట అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.